హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనందరి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ వెల్కమ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ మన లైఫ్లో అది సృష్టించే ఎఫెక్ట్ అద్భుతమైనది. ఆ టాపిక్ ఏమిటంటే సమయాన్ని వృధా చేయకుండా దాన్ని మన అత్యంత విలువైన ఆస్తిగా మార్చుకోవడం ఎలా. ఫస్ట్, అత్యంత డెమోక్రటిక్ అయిన రిసోర్స్. ఫ్రెండ్స్, ధనం, హోదా, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనందరికీ వేరువేరుగా ఉండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కు రోజుకు 24 అవర్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఒక కంపెనీ సీఈఓ అయినా, ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా ఈ ఈక్వేషన్ ఎప్పుడు మారదు. ఈ 24 గంటలు ఎలా యూజ్ చేస్తున్నారు అనేదే మీ ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుంది. వృధా చేయకండి, ఇన్వెస్ట్ చేయండి. సెకండ్, పర్సనల్ ఆడిట్ అండ్ ప్రొక్రాస్టినేషన్. ముందుగా మన సమయం ఎక్కడికి పోతుందో ఒక ఆడిట్ చేద్దాం. మీరు రోజు ఎంత సమయం సోషల్ మీడియాలో స్క్రోల్స్ చేస్తున్నారు, ఎంత సమయం అనవసరమైన ఆలోచనలు లేదా టీవీ చూడడానికి కేటాయిస్తున్నారు. ఈ సమయం వృధా అవుతున్న ప్రతి పాయింట్ను మీరు గుర్తించాలి. మన విజయాన్ని అడ్డుకునే అతిపెద్ద శత్రువు ప్రొక్రాస్టినేషన్, అంటే వాయిదా వేయడం. మీరు దేన్నైతే వాయిదా వేస్తున్నారో దాన్ని ఐడెంటిఫై చేయండి. అది కష్టమైన పని కాదు, అది కేవలం మన మైండ్ సెట్లోని ఒక బ్లాక్ మాత్రమే. థర్డ్, గర్ల్స్ యొక్క క్లారిటీ అండ్ విజన్. సమయాన్ని సరిగ్గా ఉపయోగించాలంటే మీకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఒక పెద్ద షిప్ దానికి ఏ పోర్టుకు వెళ్ళాలో తెలిస్తేనే అది దారి తప్పకుండా వెళ్ళగలదు. మీ లైఫ్ షిప్ యొక్క పోర్ట్ ఏమిటి? మీరు ఈ సంవత్సరం ఏమి సాధించాలనుకుంటున్నారు? ఆ లక్ష్యం ఎంత క్లియర్గా ఉంటే దాన్ని చేరుకోవడానికి మీ ఎఫర్ట్ అంత ఫోకస్డ్గా ఉంటుంది. వ్యాగ్యూ గోల్ అంటే వృధా అయిన సమయం అని అర్థం. ఎడిషన్, పాఠం, పట్టుదల. మన సక్సెస్ గురించి మాట్లాడేటప్పుడు థామస్ ఎడిసన్ను మర్చిపోలేం. బల్బును కనిపెట్టడానికి ఆయన వేలసార్లు విఫలమయ్యారని మీకు తెలుసు, కానీ ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు: నేను విఫలం కాలేదు, పని చేయని 10,000 మార్గాలను కనుగొన్నాను. మీరు ఒక న్యూ స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు, ఒక ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు, లేదా ఒక బిజినెస్ ప్రారంభించినప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి. ఆ ఫెయిల్యూర్స్ మీ సమయాన్ని వృధా చేయవు, బదులుగా అవి మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. వదులుకోకుండా ఉండటమే నిజమైన పట్టుదల. ఫిఫ్త్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రియారిటీ అండ్ ఐజెన్హోవర్ మ్యాట్రిక్స్. సమయాన్ని వృధా చేయకుండా ఉండాలంటే ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. దీనికోసం నేను మీకు ఒక ప్రాక్టికల్ టూల్ని ఇస్తాను, ఐజెన్హోవర్ మ్యాట్రిక్స్. మీ పనులను 4 కేటగిరీలుగా విభజించండి. ముఖ్యమైనవి మరియు అత్యవసరమైనవి, వీటిని ఇప్పుడే చేయాలి. ముఖ్యమైనవి కానీ అత్యవసరమైనవి కావు, వీటిని షెడ్యూల్ చేసుకోవాలి. మీ ఫ్యూచర్ని నిర్మించేవి ఇవే. ముఖ్యమైనవి కావు కానీ అత్యవసరమైనవి, వీటిని డెలిగేట్ చేయాలి, అంటే ఇతరులకు అప్పగించాలి. ముఖ్యమైనవి కావు మరియు అత్యవసరమైనవి కూడా కావు, వీటిని ఎలిమినేట్ చేయాలి. మీ మెజారిటీ ఆఫ్ సమయాన్ని 2వ కేటగిరీలో ఉన్న వాటికి కేటాయించండి, అంటే మీ పెద్ద లక్ష్యాలకు సహాయపడే ప్లానింగ్, స్కిల్లింగ్, రీసెర్చ్ వంటి వాటికి. ఇది స్మార్ట్ వర్క్. 6, మీ రోజువారీ డిసిప్లైన్. మీరు రోజు 30 నిమిషాలు బుక్ చదివినా అది సంవత్సరానికి పెద్ద నాలెడ్జ్ ట్రీగా మారుతుంది. కన్సిస్టెంట్గా రోజువారీ చేసే చిన్న చిన్న పనులే పెద్ద రిజల్ట్ని ఇస్తాయి. ఉదాహరణకు, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఒకటైన అటామిక్ హ్యాబిట్స్లో చెప్పినట్టు, ప్రతిరోజు 1% మెరుగుపడితే సంవత్సరానికి మీరు 37 రెట్లు మెరుగ్గా ఉంటారు. మీ హ్యాబిట్ను పాజిటివ్గా మార్చుకోండి. మీ మార్నింగ్ రొటీన్ను ఎనర్జెటిక్గా ప్లాన్ చేయండి. 7, బ్రేక్స్ మరియు రీఛార్జ్ యొక్క ప్రాముఖ్యత. ఫ్రెండ్స్, సమయాన్ని వృధా చేయవద్దు అంటే మిషన్ లాగా నిరంతరం పనిచేయమని కాదు. మీ బ్రెయిన్కి కూడా రెస్ట్ అవసరం. మీరు బర్న్అవుట్ అయ్యి పనిని పూర్తిగా వదిలేయడం కంటే ప్రతి 2 గంటలకు ఒకసారి 10 నిమిషాల క్వాలిటీ బ్రేక్ తీసుకోవడం చాలా ముఖ్యం. బయట నడవడం, ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం, మెడిటేషన్ చేయడం ఇవి మీ ప్రొడక్టివిటీని తగ్గిస్తాయనుకుంటే పొరపాటే. ఇవి మీ ఎనర్జీని రీఛార్జ్ చేసి మీ ఫోకస్ను రెట్టింపు చేస్తాయి. ఈ విశ్రాంతి సమయం కూడా మీ విజయానికి పెట్టుబడి. 8, ఫైనల్ కాల్ టు యాక్షన్. ఫ్రెండ్స్, సమయం అనేది గోల్డ్ కంటే చాలా ఎక్కువ విలువైనది. ఎందుకంటే డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని మాత్రం తిరిగి పొందలే. ఈ రోజు నుండి మీ టైంకి ఓనర్గా ఉండండి, కేవలం దాన్ని పాసెంజర్గా కాదు. మీరు వాయిదా వేసిన ఆ పనిని, ఆ స్కిల్ను నేర్చుకోవడం ఇప్పుడే ప్రారంభించండి. మీ సక్సెస్ స్టోరీలో నేను సమయాన్ని వృధా చేశాను అనే చాప్టర్ ఉండకూడదు. మీరు ఏ ప్రాజెక్ట్ని ఈ వారం పూర్తి చేయబోతున్నారో ఇప్పుడే కామెంట్ చేయండి. ఒక మాట కమిట్మెంట్గా మారుతుంది. ఈ మెసేజ్ మీకు స్ఫూర్తినిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఎదుగుదలే మా లక్ష్యం.